హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 2 సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న కిష్కింధపురి సినిమా, అలాగే మన తేజ సజ్జా నటిస్తున్న మిరాయి సినిమా. ఈ 2 సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లోకి అయితే రిలీజ్ కావడం జరిగింది. అలాగే అదృష్టం ఏంటంటే ఈ 2 సినిమాలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వారంలో వచ్చిన ఈ 2 సినిమాలు మంచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాయి. అలాగే ఇదే మంత్లో మనకు ఓజీ సినిమా ఉంది కాబట్టి ఆ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం. సో ఫైనల్గా లేట్ చేయకుండా ఈ 2 సినిమాలకు సంబంధించిన బడ్జెట్ ఎంత, ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది, అండ్ సినిమా రిలీజ్కి ముందు ఆ హక్కులు ఏవైతే ఉంటాయో ఎంతకు సేల్ చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా కౌశిక్ దర్శకత్వంలో మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే అనుపమ పరమేశ్వర్ నటించిన ఒక హర్రర్ జానర్కి సంబంధించిన మూవీ కిష్కింధపురి. సో ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. కాకపోతే రిలీజ్ కావడానికి ముందు మనకు ఎవరైతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఉన్నాడో ఒక సవాల్ అయితే చేయడం జరిగింది. ఏంటంటే సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎవరైతే థియేటర్కి వస్తారో థియేటర్కి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళు కానీ మొబైల్ పట్టుకున్నట్టయితే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఎందుకంటే తన సినిమా పైన ఆ కంటెంట్ పైన అతనికి అంత భరోసా ఉంది కాబట్టి అంత అద్భుతమైన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి, పాజిటివ్గా ఉందని చెప్పి ఆల్రెడీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూస్ కూడా రావడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, అంతకంటే ముందు ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగిందంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1400 స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఏవైతే హక్కులు ఉంటాయో డిజిటల్ రైట్స్ని 19 కోట్లకు, అలాగే శాటిలైట్ రైట్స్ని 13 కోట్లకు, మ్యూజిక్ రైట్స్ని 3 కోట్లకు నిర్మాత సేల్ చేసి దాదాపు సినిమా రిలీజ్కి ముందే 35 కోట్లను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు, కానీ సినిమా రిలీజ్కి ముందే 35 కోట్ల రూపాయలని నిర్మాత వసూలు చేసుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు ప్రాఫిట్లో ఉన్నట్టే. సో లేట్ చేయకుండా మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 3,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 4,15,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 1,20,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,35,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి రేపు వీకెండ్స్ ఉన్నాయి, సాటర్డే ఇంకా సండే వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వసూలు చేస్తుంది, తన బడ్జెట్కు మించి వసూలు చేస్తుందా, ఒక 50 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మనం చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో మన తేజ సజ్జా, జగపతి బాబు గారు, శ్రియా గారు, అలాగే మంచు మనోజ్ ప్రధాన పాత్రలు నటిస్తున్న సినిమా ఏంటంటే మిరాయి సినిమా. సో హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్తో మళ్ళీ తేజ సజ్జా మన ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకుంటున్నాడు. మరి తెలుగు ఇండస్ట్రీలో నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ ఇయర్ మొదలైన నుంచి ఒక్క 500 కోట్ల సినిమా కూడా లేదు. మరి ఈ సినిమా 500 కోట్లను కొట్టాలి, ఆ తర్వాత ఓజీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ తర్వాత అఖండ కూడా అలాంటిది కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుందాం. మరి ఈ సినిమాకి సంబంధించి ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది, బడ్జెట్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3,200 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అలాగే సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఏవైతే హక్కులు ఉన్నాయో డిజిటల్ రైట్స్ని దాదాపు 35 కోట్లకు, శాటిలైట్ రైట్స్ని 17 కోట్లకు, మ్యూజిక్ రైట్స్ని 4 కోట్లకు నిర్మాత సేల్ చేసి సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 56 కోట్లను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్లు, కానీ సినిమా రిలీజ్కి ముందే 56 కోట్లను నిర్మాత తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా ఇక్కడ మూవీ టీంని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాకి సంబంధించిన టికెట్లను ఎక్కడా కూడా పెంచలేదు. సినిమా టికెట్స్ నార్మల్ డేస్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్లో అయితే 150-200 రూపీస్ మాత్రమే ఉంది. సో కలెక్షన్ల కోసం ఎగబడి ఎక్కడ కూడా టికెట్ రేట్ పెంచలేదు. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగానే టికెట్ రేట్లను పెంచడం జరిగింది. నిజంగా మూవీ టీంకి అయితే ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 11,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 13,80,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి దాదాపుగా 4,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు నటించిన మిరాయి మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18,30,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో సినిమా బడ్జెట్ కేవలం 60 కోట్ల రూపాయలే కాబట్టి మొదటి రోజు ఈ సినిమా 18 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. రేపు వీకెండ్స్ ఉన్నాయి. అలాగే నార్త్ ఆడియన్స్కి ఈ సినిమా ఆల్రెడీ నచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఊచకోతకు వస్తుంది. సో నా హోప్ ఏంటంటే ఈ ఇయర్ మొదటి నుంచి ఒక్క 500 కోట్ల సినిమా కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రాలేదు కాబట్టి మిరాయి మూవీ 500 కోట్లను కొట్టాలి. తర్వాత ఓజీ సినిమా
అలాగే కంటిన్యూ చేయాలి. తర్వాత వచ్చే అఖండ సినిమా కూడా అలాగే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఈ ఇయర్లో ఒక్క సినిమా అయినా 500 కోట్లను కొట్టాలి అని అనుకుంటున్నా. కానీ ఈ సెప్టెంబర్లోనే 2 సినిమాలు కొట్టాలని చెప్పి ఏదైతే ఓజీ ఉందో, ఓజీ ఇంకా మిరాయి సినిమా ఈ 2 కూడా 500 కోట్లను కొట్టాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్గా ఏంటంటే 2 సినిమాలకు కూడా కిష్కింధపురికి అలాగే మిరాయి మూవీకి 2 సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సో వీలైనప్పుడు వెళ్ళి 2 సినిమాలు కూడా చూడండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కలెక్షన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.